శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన నారాయణరావు సారు బంధుమిత్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడే మన డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, వాళ్లకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అత్యంత ఆత్మీయుడు ఇంతియాజు. ముఖ్యంగా నేను 2 సంవత్సరాల క్రితం ఇక్కడ మండల విద్యాశాఖాధికారిగా వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఈ నాడు నేడు పనుల మీద సార్తో కలిసేవాడిని. నేను అసలు గవర్నమెంట్ టీచరే అనుకున్నాను. హెచ్ఎంగా ఉన్నారంటే గవర్నమెంట్ టీచరే కదా అనుకున్నాను. తర్వాత తెలిసింది మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇతర జిల్లా పరిషత్ నుంచి వచ్చి ఇంతగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం నేను అరుదుగా ఒకే ఒక వ్యక్తి అనుకుంటా. నేను రాష్ట్రంలోనే గవర్నమెంట్ హై స్కూల్లో హెచ్ఎంగా ఒక మామూలుగా జిల్లా పరిషత్తు ఇన్నేళ్లు పనిచేసి ఒక అద్భుతమైన చేశారు. ఇంతకుముందు ఇప్పుడే రామ్ కుమార్ సార్ కూడా చేశారు అంటున్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తులు పనిచేశారు. ముఖ్యంగా ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నది ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్లో సార్ మీద విపరీతమైన అభిమానం ఉంది. అంటే వాళ్ళ కెరీర్ పరంగా వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా సార్ ఫాలోఅప్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రతి టీచర్ కూడా తెలుసుకోవాల్సిన అంశము, మామూలుగా స్కూల్ టయానికి రావడం, స్కూల్ టయానికి పోవడం కాదు. ఈ పేద పిల్లలు కొద్దిగా ముందుగానే వస్తారు. ఆ టైంలో ఇక్కడ నెగిటివ్గా బ్యాడ్ సిచ్యువేషన్లో చెడిపోకుండా ఉండాలంటే ఒక అనుభవమైనటువంటి ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉండి వాళ్ళను రిసీవ్ చేసుకునే ఉంటేనే ఆ స్కూల్కి మంచి ఇది వస్తుంది, డిసిప్లిన్ వస్తుంది. వంటి చేత్తో ఎక్కువ ఉదయాన్నే వచ్చి స్కూల్ వదిలిన తర్వాత కూడా పిల్లల్ని గమనించుకొని ఒక అద్భుతంగా చాలా సాటిస్ఫాక్షన్గా పనిచేసినట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మా రమేష్ అన్న చెప్పిన దాన్ని బట్టి తన సొంత నిధులు కూడా తన మొత్తం స్కూల్ని తన కుటుంబంగా భావించి, ఈ పిల్లల్ని తన పిల్లలుగా భావించి తన సొంత నిధులు కూడా వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా చెప్తే ఇప్పుడు తెలిసిన దాన్ని బట్టి చూస్తే ఒక 100 మంది మంచి ఉపాధ్యాయుల్లో ది బెస్ట్ హెచ్ఎంగా, ఒక బెస్ట్ టీచర్గా తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి ఈ ఉపాధ్యాయుడు ఈరోజు నా దృష్టిలో ఒక ఆదర్శ ఉపాధ్యాయుడిగా మంచి పేరుతో రిటైర్డ్ అయ్యి అందరి మనసులు గెలుచుకున్నాడు. కాబట్టి ఆయనకి అందరూ బిగ్ హ్యాండ్స్ గట్టిగా క్లాప్స్ కొట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీలాంటి ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శం. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ.